ఈ సువర్ణ అనే పేషెంట్ బైక్ మీద నుంచి కింద పడడం వల్ల డైరెక్ట్గా ఇక్కడ కంటికి ఈ పార్ట్ దగ్గర డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది జరగడం వల్ల లోపల ఆర్బిట్స్లో కనుగుడ్డుని సపోర్ట్ చేసే ఆర్బిట్ అంటారనమాట దాన్ని. ఆ బోని స్ట్రక్చర్లో ఫ్రాక్చర్ అనేది జరిగింది. ఆ బోన్ విరిగిపోవడం వల్ల ఏమైందంటే ఈ కంటిని మూవ్ చేసే మజిల్స్ పైకి కిందకి ఇట్లా మూవ్ చేసే మజిల్స్ లోపల ఇరుక్కుపోయినాయి, ఎంట్రాప్మెంట్ అయింది. దీనివల్ల తనకి బుదరగా రెండుగా డబల్ విజన్ అంటారు, రెండుగా కనిపిస్తూ ఉండేది. చూసి మనం ఎమర్జెన్సీ, ఈ కేసెస్లో ఎమర్జెన్సీగా ఇంటర్వ్యూన్ అవ్వాల్సి ఉంటుంది, లేకపోతే లైఫ్ లాంగ్ డబల్ విజన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. మనం ఏం చేసామనంటే ఈ బయటకి స్కార్ మచ్చ కూడా కనిపించకుండా కంటి లోపల నుంచి, అంటే కంజక్టివ్ అంటారు, మనం ఇట్లా లాగితే ఇక్కడ లోపల కనిపించే సన్నని పొర, ఈ పింక్ కలర్ స్ట్రక్చర్ లోపల నుంచి మనం ఆపరేట్ చేసి ఎక్కడైతే మజిల్ ఏదైతే ఇరుక్కుపోయిందో దాన్ని మనం రిలీజ్ చేసి దానికి మళ్ళీ కిందకి వెళ్ళకుండా ఈ చెవు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి కాంకల్ కార్టిలేజ్ అంటే మెత్తటి ఎముకను ఒకటి తీసి ఆ విరిగిపోయిన ఆర్బిటల్ ఫ్లోర్ అనేది రీకన్స్ట్రక్ట్ చేసాము. డబుల్ విజన్ అనేది కంప్లీట్లీ గాన్, ప్రాసెస్ అంతా కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కార్, అసలుకి మచ్చ అనేది కనిపించదు. నా పేరు సతీష్, మేము ఆర్మూర్ దగ్గర నుంచి వచ్చాము. నా భార్య సువర్ణ, ఏజ్ 31, బైక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అయితే దగ్గరలో చూపించాము, కన్ను డబుల్ కానొస్తుందని చెప్తే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి వచ్చాము. నిశాంత్ సార్ చూసి దీనికి సర్జరీ అవసరం అని చెప్పారు. కన్ను దెబ్బ తగలడం వల్ల గుడ్డు కింద ఉన్న కండ కిందికి జారడం జరిగిందన్నారు. దానికి చూపు డబుల్ కానొచ్చింది. ఈ సర్జరీ ద్వారా మాకు నయమైంది, ఇప్పుడు చూపు బాగుంది. ఈ ట్రీట్మెంట్ మాకు చాలా సంతోషంగా ఉంది. నిశాంత్ సార్కి థ్యాంక్స్, హాస్పిటల్ సిబ్బందికి కూడా థ్యాంక్స్.